అందరికీ నమస్తే. తెలుగు ఇండస్ట్రీ ప్రభుత్వం పైన తిరగబడ్డది. ఈ మధ్య చాలా పరిణామాలు జరిగినాయి. అల్లు అర్జున్ను తీసుకుపోయి అరెస్ట్ చేసిండ్రు, జైలు వేసిండ్రు. తర్వాత పరిణామాలంతా మనం చూస్తూనే ఉన్నాం. గద్దర్ అవార్డ్స్ ప్రకటించింది ప్రభుత్వం. నంది అవార్డ్స్ ప్లేస్లో గద్దర్ అవార్డ్స్ ప్రకటించారు వాళ్ళు. అప్పటి నుంచి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య ఎందుకో పొసుకుతలేదు. అంత పెద్ద గ్యాప్ వచ్చిపోయింది. అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి నచ్చాల్సిందే. ముఖ్యమంత్రి ఎవరున్నా వాళ్ళు వచ్చి కలవాల్సిందే. ఫస్ట్ నుంచే కలవలే. ఎందుకో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా సినిమా ఇండస్ట్రీ ఎందుకో జీర్ణించుకోలేకపోయింది అనకన్నా యాక్సెప్ట్ చేయలేకపోయింది ఎందుకో. ఇప్పుడు ఏం చేసింది తెలుసా, ఏకంగా వీళ్ళు గద్దర్ అవార్డ్స్ ప్రకటించారు. ఇస్తారో ఎప్పుడు ఇస్తారో, ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఇస్తారంటే ఎప్పుడో, కానీ దానికి కౌంటర్ అనుకోవాల్సిందే. ఖచ్చితంగా కౌంటర్ అవుతుంది. ఇప్పటిదాకా సినిమా ఇండస్ట్రీ ఇన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఫస్ట్ టైం ఈ ఫిబ్రవరి 6వ తారీఖు అంట తెలంగాణ సినిమా దినోత్సవం అంట, బర్త్డేనంట తెలంగాణ సినిమాకి. ప్లస్ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని వాళ్ళ అసోసియేషను వాళ్ళంట ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 6th రోజు అవార్డ్స్ ఇస్తారంట వాళ్ళే. అవార్డ్స్ ఇక ప్రభుత్వాలు ఇచ్చేది ఏంది, ఈ ప్రభుత్వాలు ఊకే ఓ ప్రభుత్వం ఏమో ఇయ్యనేయ్యదు, ఇంకో ప్రభుత్వం ఏమో ఇట్లాంటివి సంబంధం లేని వ్యవహారాల సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తారు. లేకపోతే ఏదో పేరు మీద ఇవ్వాలని చూస్తారు, అవార్డ్స్ ఇవ్వాలని చూస్తారు. బహుశా వాళ్ళు అట్లా అనుకుంటున్నారేమో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. ఈరోజు ఒక పెద్ద మీటింగ్ జరిగింది వాళ్ళది. ఏం జరిగిందంటే టిఎఫ్సిసి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దినోత్సవం కార్యక్రమం అంటే ఈరోజు మీటింగ్ మురళీమోహన్ అటెండ్ అయ్యాడు, పరచూరు గోపాలకృష్ణ అటెండ్ అయ్యాడు, రైటర్. ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, సెక్రటరీ ప్రసన్న కుమార్, దర్శకుల సంఘం వీరశంకర్, రచయిత జర్నలిస్టు రెంటాల జయదేవ్ వీళ్ళందరూ అటెండ్ అయినారంట. అటెండ్ అయ్యి ఏం నిర్ణయం తీసుకున్నారు తెలుసా, ఫిబ్రవరి 6 తెలుగు సినిమా దినోత్సవం ఒకటి, తర్వాత ప్రతి ఏడాది ఫిల్మ్ ఛాంబర్ తరఫున అవార్డ్స్ ఇవ్వబోతున్నారంట. తెలుగు సినిమా పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 6న అవార్డ్స్ ప్రదానం చేయిస్తారంట. సినిమా నటుల ఇంటి పైన థియేటర్ల వద్ద ప్రత్యేకంగా జెండా ఆవిష్కరిస్తారంట ఫిబ్రవరి 6 నాడు. ఇదంతా నాకు తెలిసి తమిళనాడు కల్చర్ ఉందేమో, బహుశా తమిళనాడులో జరుగుతుందేమో. అంతా చెన్నై నుంచి వచ్చిన వాళ్ళే కదా వాళ్ళు. ప్లస్ ఈ జెండా రూపకల్పన సపరేట్గా మనకు తెలుసు, ఇండియన్ ఫ్లాగ్ తెలుసు, లేకపోతే అన్నీ తెలుసు మనకు, కానీ సపరేట్గా ఒక ఫ్లాగ్ తయారు చేసుకుంటారంట వాళ్ళు. ఆ ఫ్లాగ్ తయారు చేసే బాధ్యత పరచూరు గోపాలకృష్ణ గారికి అప్పచెప్పారంట. ఆయన తయారు చేశారంట. ఇక తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులు ఇచ్చుకొని ఏమన్నా అవార్డులు ఇచ్చుకొని మొదటి నుంచి కూడా గద్దర్ అవార్డుల విషయంలో సినిమా ఇండస్ట్రీ కొంచెం అసంతృప్తిగా ఉన్నది. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో వచ్చిన మొట్టమొదటి ఫెయిల్యూర్ ఏంటంటే, ఏదైనా ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ ఎవరు తీసుకోవాలి, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు తీసుకోవాలి. సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నప్పుడు కనీసం వాళ్ళని పిలిచి వాళ్ళతో చర్చించి వాళ్ళతో మాట్లాడి, మీకు ఇట్లా ఇవ్వాలనుకుంటుంది ప్రభుత్వం, మీ ఒపీనియన్ ఏంది, మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా అని తీసుకుంటే బాగుండే. కానీ ఏం లేదు, ఇదంతా ఈ లిమిటెడ్ కంపెనీ లాగా అయిపోయింది. లిమిటెడ్ కంపెనీలో ఏముంటుందంటే ఓ సీఈఓ ఉంటాడు, ఆయన ఏం చెప్తే అదే. ఇక్కడ కూడా అట్లే అయిపోయింది. మన తెలంగాణకు సీఈఓ లాగా అయిపోయింది రేవంత్ రెడ్డి గారు. ఏదైనా ఎవరు నిర్ణయం తీసుకున్నా సరే, భూసేకరణ చేయాలంటే పడాలన్న పోయి భూసేకరణ చేసుడే, ఇల్లు కొలగొట్టాలంటే రంగనాథ్కి ఒక ఫోన్ చేసి చెప్తే ఆయన బుల్లోరోజ్ తీసుకొని కొలగొట్టేసేస్తారు. ఇట్లా మొత్తం సడన్గా రాత్రి గుర్తుకొస్తే పొద్దుగాల ఉలిపోవాలి, రాత్రి గుర్తుకొస్తే పొద్దుగాల ప్రకటించేసేయాలి. గద్దర్ అవార్డ్స్ అట్లే ప్రకటించేసిండ్రు. గద్దర్ అవార్డ్స్ ప్రకటించినాక ఎవ్వరు, ఒక్క హీరో, ఒక్క హీరోయిన్, ఒక నిర్మాత ఎవ్వరు కూడా స్వాగతిస్తున్నాం ప్రభుత్వ నిర్ణయాన్ని అని ఒక్క ప్రకటన చేయలే. తర్వాత మళ్ళీ ఒక 7 నెలలకు రేవంత్ రెడ్డే అసలు గద్దర్ అవార్డ్స్ ప్రకటించడం సినిమా ఇండస్ట్రీ నుంచి స్పందన లేదంటే నామూసిగా ఏదో ఒకటి చేసేద్దామని చిరంజీవి ఒకటి స్పందించాడు. మళ్ళీ మిగతా వాళ్ళు స్పందించలే. అదంతా అటు పోయింది. ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసే కన్నా ముందు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నేను హామీ ఇస్తున్నా, ప్రజలకు అవసరమైనవి తెలంగాణ ఇంపార్టెంట్, తెలంగాణ బేస్డ్, తెలంగాణకు అన్యాయాలు, తెలంగాణకు కావాల్సింది ఆ అంశాలనే నేను ప్రస్తావిస్తాను ఎప్పుడు కూడా. ఎందుకంటే మన తెలంగాణ అన్ని రాష్ట్రాలలాగా కాదు, మన సపరేట్, మన ఆత్మగౌరవంతో సంపాదించుకున్న తెలంగాణ ఇది. ఎవరు తెలంగాణ మీదకి వచ్చినా మనం ఖచ్చితంగా మన ప్రతాపం చూపాల్సిందే. నేను హామీ ఇస్తున్నా, ప్రజల కోసం పనిచేస్తాం. మీరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. దానికన్నా ముందు కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అది కూడా నొక్కండి. ఆస్ట్రేలియా నుంచి సిగ్నల్ టీవీని రిపోర్ట్స్ కొట్టే ప్రోగ్రామ్ ఎవరో పెట్టుకున్నారు, ఆ పని చేస్తూ ఉన్నారు. వాళ్ళకి పోటీగా మనం కూడా పనిచేద్దాం. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మాకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఆ వీడియో చూడండి ఒకసారి. మురళీమోహన్ గారు, భరత్ గారు ఇచ్చిన ప్రపోజల్ ఏంటంటే, ఛాంబర్ నుంచి బేసిక్గా ఇండస్ట్రీ కోసం ఫస్ట్ అవార్డ్స్ అనేది ఛాంబర్ ద్వారా చేద్దామని. గవర్నమెంట్స్ చేస్తాయి, అది వాటికి దీనికి సంబంధం లేదు. ఇండస్ట్రీలో పెద్దల ద్వారా, ఇండస్ట్రీలో ఉన్న అనుభవకుల ద్వారా
అవార్డ్స్ డిసైడ్ చేసి ప్రతి సంవత్సరం టేక్ ఆఫ్ ఛాంబర్ ద్వారా చేద్దామనేది వెళ్ళినట్టు ఉంటుంది. దీంతో పాటు ఇదే ఫంక్షన్లో నేషనల్ అవార్డ్స్ వచ్చిన మన వాళ్ళకి, అలాగే ఇండియన్ పనోరమా వచ్చిన మన వాళ్ళకి, ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ తరపున అంటే ఛాంబరు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను, 24 క్రాఫ్ట్స్ అందరూ కలిపి ఒక ఫైటర్కి వచ్చింది, ఫైటర్స్ అసోసియేషన్ వస్తుంది, మొత్తం అట్లా ఈచ్ క్రాఫ్ట్ వచ్చి వాళ్ళకి ఒక మెమెంటో ఇచ్చి వాళ్ళని ఒక సత్కరించి ఇండస్ట్రీ సత్కారంగా చేద్దాం. థ్యాంక్ యూ. వచ్చిన అవార్డ్స్ ఆయన చెప్పినట్టు నేషనల్ అవార్డు అవ్వచ్చు, ప్రతి సంవత్సరం వచ్చే పద్మశ్రీలో వచ్చి ఏదైనా కానీ ప్రతి దానికి సెపరేట్ ఫంక్షన్ కాకుండా ఈ రోజునే అవన్నీ కూడా కలిపి చేస్తే కనుక నిండుగా ఉంటుంది. వీడియో చూసింది కదా, తెలంగాణ ప్రభుత్వం ఏమన్నా అవార్డు ఇచ్చుకొని అది నడుస్తూనే ఉంటుంది. కానీ మనం ఇచ్చుకునే అవార్డ్స్ మనం ఇచ్చుకుంటున్నాం. ఇంకో అతను మాట్లాడి చూడండి, ఆ బుర్ర మీసాలు అతను, ఆయన మాట్లాడిన చాలా ఇంపార్టెంట్ కామెంట్ ఏంది ఆయన అనేది, సేమ్ డే ఫిబ్రవరి 6 నాడే నేషనల్ అవార్డ్స్ వచ్చిన వాళ్ళకు ఇంకా మిగతా అవార్డ్స్ వచ్చిన వాళ్ళని వాళ్ళకు మెమోండ్ అందజేస్తాం. గద్దర్ అవార్డ్స్ వచ్చిన వాళ్ళకి మెమోండ్ ఇవ్వరా ఇక్కడ? అంటే గద్దర్ అవార్డ్స్ను గుర్తిస్తలేమని వీళ్ళు ఇండియట్గా చెప్తున్నారా? నిజానికి కూడా గద్దర్కు సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు. గద్దర్ అభిమానులు బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఏదో ఇరికిచ్చేద్దామని రేవంత్ రెడ్డి గేమ్ స్టార్ట్ చేసిండు. ఆ గేమ్లో అనవసరంగా గద్దర్ అభిమానులు చిక్కుకోవద్దు. గద్దర్ సినిమా అవార్డుల కన్నా గద్దర్ అవార్డులు ఇంకా చాలా ఇంపార్టెంట్. కానీ సినిమా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? గద్దర్ అవార్డ్స్ తెలంగాణలో ఉన్న కవులు అవసరమైతే ప్రతి సంవత్సరం వ్యాసరచన పోటీలు లేకపోతే కవులతో రచయితలతో రకరకాల రాయించి తెలంగాణ బిడ్డలకే అవార్డు ఇవ్వచ్చు. అసలు స్కూళ్ళల్లో ఏదైనా పోటీలు పెట్టి స్కూల్ పిల్లలకి ఇవ్వచ్చు గద్దర్ అవార్డు. ఎందుకంటే గద్దర్ గురించి తెలవాల్సిన అవసరం ఉంది, భవిష్యత్ తరాలకు ఖచ్చితంగా అవసరం ఉంది. ఎందుకంటే గద్దర్ ఫస్ట్ హాఫ్ ఒక రకంగా ఉంది, సెకండ్ హాఫ్ ఒకరు ఉంది, అంతిమం ఒకలాగా ఉంది. ఆయన లైఫ్, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ గాయకుడు, ప్రజాయుద్ధ నౌక, అందరు గౌరవిస్తాం. కాబట్టి దీనిలో రేవంత్ రెడ్డి గేమ్లో పడకూడదు మనం. ఎందుకంటే ఆయన ఏదో సినిమా ఇండస్ట్రీని లాగనీకే, సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేయనీకే గద్దర్ అవార్డ్స్ ఇస్తామని ప్రకటించేసిండు అంతే. కానీ ఇప్పుడు ఆ గద్దర్ అవార్డ్స్ విషయంలో అనవసరంగా సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ అవమానాలు ఫేస్ చేయాల్సి వస్తుంది కదా. సినిమా ఇండస్ట్రీ తిరగబడదని చెప్పాలి మనం. ఆ రోజు అక్కడ మీటింగ్ జరిగింది కదా, ఈ అల్లు అర్జున్ వాళ్ళ సినిమా అరెస్టులు గిరెస్ట్ అంతా అయిపోయిన తర్వాత కూడా సినిమా అయితే చాలా బలవంతంగా, అదేదో ఆయన ఎవరు దిల్ రాజు చెప్తే దిల్ రాజు 10 మంది మట్టుకొచ్చి కూర్చున్నారు. ఒక్కరి ముఖంలో అందం లేదు, ఆనందం లేదు. ఒక ఆయన ఇక్కడ చూస్తాడు, ఒక ఆయన అక్కడ చూస్తాడు. ఆ మీటింగ్ ఎందుకు పెట్టుకుంటారో కూడా తెలియదు, ముఖ్యమంత్రికి తెలియాలి. అంత బలవంతం మీటింగ్, ముఖ్యమంత్రి అందరిని బెదిరించి వాళ్ళని కమాండ్ కంట్రోల్ రూమ్కి పిలవడమే ఒక దారుణం. ఆ కమాండ్ కంట్రోల్ రూమ్కి పిలవడం అంటే వాళ్ళని బెదిరించడం అనేది అందరికి అర్థమైంది. ఒక పోలీస్ స్టేషన్కి ఒకరు ఎందుకు పిలిపిస్తారు? అట్లాంటిది అది కూడా పోలీస్ స్టేషన్, పెద్ద పోలీస్ స్టేషన్, అదొక ఇష్యూ. కానీ ఇక్కడ సినిమా ఇండస్ట్రీ తగ్గుతలేదు అనేది అర్థమైంది. సినిమా ఇండస్ట్రీ ఈయన ముఖ్యమంత్రి కదా, ఈయన చేస్తుండ్రు కదా, ఈయన రివర్సు కౌంటర్ ఇస్తున్నారు వాళ్ళు. సినిమా ఇండస్ట్రీ సపరేట్గా వాళ్ళు ప్రత్యేకంగా అవార్డ్స్ పెట్టుకుంటున్నారు. ప్రభుత్వ అవార్డ్స్ ఇస్తే ఇచ్చుకోని అని అంటే వాళ్ళు ఆబ్జెక్షన్ అని చెప్తలేరు, వాళ్ళు ఆబ్జెక్షన్ కూడా చెప్తలేరు, వాళ్ళు కొట్లాడదలుచుకోలేదు ప్రభుత్వం దగ్గర. నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు గద్దర్ అవార్డ్స్ ప్రకటించారు, వాళ్ళకి నచ్చిందో నచ్చలేదో తర్వాత వాళ్ళు స్పందించలేదు కాబట్టి నచ్చలేదని అనుకుంటున్నాం. కనీసం వాళ్ళు ప్రభుత్వంతో ఆ అవార్డ్స్ గురించి కనీసం ఒక చర్చ కూడా వేయలే. కనీసం ప్రభుత్వం ప్రకటించిన తర్వాతనైనా పిలిచి ఒక చర్చ చేస్తే బాగుండే. ప్రభుత్వం కూడా కనీసం వాళ్ళకి పిలిచి ఒక చర్చిద్దాం, వాళ్ళకి చెప్పుదాం, నచ్చ చెప్పుదాం అనే ప్రయత్నం కూడా చేయలే. ఎందుకు గద్దర్ అవార్డ్స్ ఇస్తున్నారు, గద్దర్ పేరుతో ఎందుకు అవార్డ్స్ సినిమా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారని కూడా చెప్పలే. ఎందుకంటే ఏ రంగానికి సంబంధించింది ఆ రంగానికి. ఇప్పుడు అర్జున అవార్డు గ్రహీతలు అంటారు. అర్జున అవార్డు ఎవరికి ఇస్తారు? స్పోర్ట్స్ మెన్లకి ఇస్తారు. ఎందుకు ఇస్తారు? అంతే. అది ఎవరికి ఏమి ఇవ్వాలో అదే ఇవ్వాలి. సినిమా వాళ్ళకు ఒక కథ ఉంటుంది, వాళ్ళకు అంతకుముందు నంది అవార్డ్స్ లాగా వీళ్ళకి ఇంకేమైనా అవార్డ్స్ ఉంటే అట్లాంటి ప్రకటిస్తే బాగుండేది. కానీ ఎందుకో మరి ప్రభుత్వం తొందరపడ్డదా, లేకపోతే సినిమా ఇండస్ట్రీ ఇప్పటికీ ప్రభుత్వంతో అంటి ముట్టనట్లే ఉండాలనుకుంటుందా కూడా తెలియదు. ఇప్పుడు ఇంకా సినిమా టికెట్లు పెంచే అవకాశం కూడా లేదు కదా. ఆయన అసెంబ్లీలో నేను పెంచను అని చెప్పి పెంచిన తర్వాత కూడా కోర్టుకు పోతే కోర్టు కొట్టేసింది కదా. ఇప్పుడు ఈ సినిమాలో ఇప్పుడు రాబోయే సినిమాలో ఎక్కడేం థియేటర్లో టికెట్లు పెంచుతలేరు. ఏపీలో ప్రకటించారు. తండేల్ సినిమాకి ఏపీలో సినిమా టికెట్స్ హైక్ చేసిండ్రు, ఇక్కడ లేదు. అడుగుతలేరు, అసలు అడుగుతలేరు కూడా గవర్నమెంట్ని. ఇక్కడ గవర్నమెంట్ని వదిలేసిండ్రు. ఇక్కడ గవర్నమెంట్తో మాకు సంబంధమే లేదు అన్నట్టు మొత్తానికి వదిలేసిండ్రు. అది అర్థం చేసుకోలేదు ప్రభుత్వం. సినిమా ఇండస్ట్రీ కూడా దాన్ని చెప్పదలుచుకుంటే ప్రభుత్వానికి ఓపెన్గా చెప్పండి. ఈ తిరుగుబాట్లు ఎందుకు? ఓపెన్గానే మేము దీన్ని ఇది బాగాలేదు, మాకు వేరే రకంగా ఏం చెప్పండి. కానీ మరి ఇనే పొజిషన్లో కూడా ప్రభుత్వం లేదేమో బహుశా. మళ్ళీ పిలిచి మొన్న మాట్లాడినప్పుడు అడగొచ్చు కదా, గద్దర్ అవార్డ్స్ మీద మీ అభిప్రాయం ఏందని అడగొచ్చు కదా ముఖ్యమంత్రి గారు. పోనీ వాళ్ళన్నా ఎదురువాడు చెప్పొచ్చు కదా, ఈ గద్దర్ అవార్డ్స్ మాకు నచ్చలేదని, ఏదో ఒకటి. కానీ సినిమా ఇండస్ట్రీ తిరగబడేది మాత్రం చాలా క్లియర్గా కనబడుతుంది. ఇక ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి మధ్య సంబంధాలు లేవు, సత్సంబంధాలు లేవు, ఏ సంబంధాలు లేవు అనేది మాత్రం దీన్ని చూస్తే అర్థమవుతుంది.
చూద్దాం ముందు ముందు ఇంకేమేం జరుగుతుందో, చాలా పరిణామాలు జరిగే అవకాశం కనిపిస్తున్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.